ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. కార్మికులకు మన గౌరవనీయులు, మన ఆంధ్రప్రదేశ్ గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ పొంగూరు నారాయణ గారితో కూడా నేను ఈరోజే ఈ యొక్క మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు రావాల్సినటువంటి జీతాల పెండింగ్లో ఉన్నటువంటి జీతాల గురించి మరియు డిఏల గురించి కూడా వారి వెల్ఫేర్కి సంబంధించి కూడా నేను మాట్లాడి మీకు త్వరలోనే మీ యొక్క జీత బత్యాలు ఇచ్చేందుకు నా సాయశక్తుల ఒక భారతదేశ పౌరుడిగా నా యొక్క విద్యుక్త ధర్మాన్ని నేను నిర్వహిస్తానని తెలుపుతున్నాను. దయచేసి మీరు డోంట్ డిసప్పాయింట్. ఎవరు కూడా మీరు మున్సిపల్ పారిశుధ్య కార్మికులు డిసప్పాయింట్ కావకండి. మీకు త్వరలోనే మీ యొక్క జీత బత్యాలు మీకు రావాల్సినటువంటి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వాళ్ళల్లో ఈ యొక్క ప్రాథమిక విధులలో ఏవైతే చెప్పబడి ఉన్నదో అటువంటి విధిని వాళ్ళు విద్యుక్త ధర్మంగా భావించి వెంకటగిరిలో పారిశుధ్య పనులు విధులు త్రికరణ శుద్ధిగా, అంతఃకరణ శుద్ధిగా, నిష్పక్షపాతంగా, ప్రతిఫలాన్ని ఆశించకుండా నిర్వహిస్తున్నారు. అందుకు వాళ్ళంటే నాకు ఎనలేని మక్కువ. అంతేకాకుండా వాళ్ళ యొక్క విధులలో నేను గ్రహించినది, గమనించినది, వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్, వాట్ ఐ హ్యావ్ నోటీస్డ్ దట్ వాళ్ళు సూర్యుడు ఉదయించక మునిపే అంటే బ్రహ్మకాల ముహూర్తంలో నిద్ర వెంకటగిరిలోని మున్సిపల్ కార్మికులు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని వెంకటగిరి వాసి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్ అన్నారు. వెంకటగిరి మున్సిపల్ కార్మికులు చేస్తున్న సేవలకు గిఫ్ట్ బాక్సులతో పాటు స్వీట్లను ఏపీపీ ప్రకృతి కుమార్ తో పాటు స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యులు పంపిణీ చేశారు. మున్సిపల్ కార్మికులు చేస్తున్న సేవలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని, నా వంతు సేవా కార్యక్రమాలను మున్సిపల్ కార్మికులకు నిర్వహిస్తూ ఉంటానని ఏపీపీ ప్రకృతి కుమార్ అన్నారు. కొందరి మున్సిపల్ కార్మికులకు జీతాలు రావడం లేదంటున్నారని, ఈ విషయంపై మున్సిపల్ మంత్రి నారాయణతో మాట్లాడి త్వరలో జీతాలు మంజూరయ్యేలా చూస్తామన్నారు. కార్మికులు చేస్తున్న సేవలను అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యులు చిన్నపదేరి గోపీనాథ్, గోపాల్, ప్రసాద్, వెంకటేష్, రామ్ ప్రసాద్ తో పాటు పలువురు ఉన్నారు. ఈరోజు శ్రీకృష్ణాష్టమి శుభ సందర్భంగా వెంకటగిరిలోని గొప్ప చారిత్రాత్మక వ్యక్తిత్వం ఉన్నటువంటి మహోన్నత చారిత్రాత్మక పురుషులు మరియు వెంకటగిరి భవిష్యత్తు తరాలకు ఆదర్శప్రాయణీయమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి మహోన్నత వ్యక్తులు అయినటువంటి వెంకటగిరి పారిశుధ్య కార్మికులకు మన వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్య సభ్యుల యొక్క సహకారంతో శ్రీకృష్ణాష్టమి శుభ సందర్భంగా ఉదయాన్నే వాళ్ళకందరికి కూడా గిఫ్ట్ బాక్సులు, స్వీట్లు పంపిణీ చేయటం అనేది నిజంగా ఆ ప్రచండ కాళి, మహాకాళి, రుద్రకాళి, రక్త చందన దారిణి, శత్రు సంహారిణి, శత్రు భయవర్ధిని, శ్మశాన కాళి, త్రినేత్రధారిణి, త్రికాల సంచారిణి, స్పర్శ, స్పర్ధ, ఆకర్ష రూపిణి మరియు నిరంతరము అనునిత్యము పంచభూతాలను, అష్టదిక్పాలకులను, అశ్విని దేవతలను అన్నిటినీ కూడా తన యొక్క ఆధీనంలో ఉంచుకునేటువంటి మహోన్నత ఆది పరాశక్తి, విశ్వదాత్రి, విశ్వజనని అయినటువంటి శ్రీ దక్షిణ కాళికామాత యొక్క ఆదేశానుసారం ప్రచండ ప్రళయకాల రుద్రుడు, కాలాతీతుడు, దిగంబర భైరవుడు, శ్మశాన భైరవుడు మరియు అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు, భూత భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు అయినటువంటి కాల భైరవుని యొక్క కృపా కటాక్షంతో ఆ పరమశివుని యొక్క ఆదేశానుసారము మన గ్రామశక్తి పోలేరమ్మ తల్లి యొక్క సంకల్ప శక్తితో ఈరోజు మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించటము నిజంగా మాకు ఆ కాలభైరవ స్వామి ఇచ్చినటువంటి ఒక అవకాశంగా మేము భావిస్తున్నాం. ఈ యొక్క పారిశుధ్య కార్మికులని ఎందుకు నేను వాళ్ళ గురించి ఇంతగా గొప్పగా ఫీల్ అవుతున్నానంటే, వాళ్ళ యొక్క సేవలలోనూ వాళ్ళ యొక్క విధులలోనూ నేను గ్రహించినది ఏంటంటే, మన భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులలో చెప్పబడినట్లు ప్రతి ఒక్కరూ కూడా అంటే ప్రతి భారతదేశ పౌరుడు కూడా మన పర్యావరణాన్ని పరిరక్షించాలి అని ప్రాథమిక విధులలో చెప్పబడి ఉన్నది. కాబట్టి ఈ యొక్క వెంకటగిరి పారిశుధ్య కార్మికుల యొక్క విధులలోనూ వాళ్ళ యొక్క రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్లోనూ నేను గమనించింది ఏంటంటే, వాళ్ళల్లో ఈ యొక్క ప్రాథమిక విధులలో ఏవైతే చెప్పబడి ఉన్నదో అటువంటి విధిని వాళ్ళు విద్యుక్త ధర్మంగా
భావించి వెంకటగిరిలో పారిశుధ్య పనులు విధులు త్రికరణ శుద్ధిగా అంతఃకరణ శుద్ధిగా నిష్పక్షపాతంగా ప్రతిఫలాన్ని ఆశించకుండా నిర్వహిస్తున్నారు. అందుకు వాళ్ళంటే నాకు ఎనలేని మక్కువ. అంతేకాకుండా వాళ్ళ యొక్క విధులలో నేను గ్రహించినది గమనించినది వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్, వాట్ ఐ హ్యావ్ నోటీస్డ్ దట్ వాళ్ళు సూర్యుడు ఉదయించక మునిపే అంటే బ్రహ్మకాల ముహూర్తంలో నిద్ర లేచి మన వెంకటగిరిలో ఉదయం నుంచి అలుపెరగని అనిర్వచనీయమైనటువంటి శ్లాఘనీయమైనటువంటి సేవలు నిష్పక్షపాతంగా అంటే ఇంపార్షియల్గా చేస్తుంటారు. అంతేకాకుండా వీళ్ళు విధులలో ప్రతి వార్డుకి ప్రతి ఇంటికి ప్రతి గడపకు కూడా వాళ్ళు వెళుతూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు ఆ ఇంటి యజమాని డబ్బున్నవాడా, ధనికుడా, సిరి సంపదలు ఉన్నాయా, భోగభాగ్యాలు ఉన్నాయా, మధ్యతరగతి కుటుంబీకుడా, లేదంటే పేదవాడా అన్న తారతమ్య భేదము ఆ మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ఏమాత్రము ఉండదు. అంతేకాకుండా ఆ యొక్క ఇంటి యజమాని ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు సందులో సుందరయ్య పెట్టినటువంటి పార్టీకి సంబంధించిన వ్యక్తి, లేదంటే సందులో సుందరయ్య పార్టీ అనుచరుడా, గొంతులో గురవయ్య పార్టీకి సంబంధించిన వ్యక్తి, లేదంటే పాదయాత్రలు చేసే పాపయ్యల అనుచరుడా, గొంతులో గురవయ్యల యొక్క అనుచరుడా అన్న యొక్క తారతమ్య భేదము లేకుండా వీళ్ళు అంటే పారిశుధ్య కార్మికులు ఆ ఇంటి దగ్గర ఆ యొక్క వార్డులోను ఆ వీధుల్లోనూ విధులు నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ యొక్క ఇంటి యజమానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, పాన్ కార్డు ఉందా, ఆధార్ కార్డు ఉందా, ఓటర్ గుర్తింపు కార్డు ఉందా, లేదంటే ఆ ఇంటి యజమాని ఆ కుటుంబ సభ్యులు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అన్న విషయాన్ని కూడా వాళ్ళు పట్టించుకోరు. కేవలము ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమాని మరియు కుటుంబ సభ్యులు, ఆ వార్డులో ఉన్నటువంటి ఆ వీధుల్లో ఉన్నటువంటి వ్యక్తులు మరియు కుటుంబాలందరూ కూడా కేవలము భారతదేశ పౌరులు అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క వెంకటగిరి పారిశుధ్య కార్మికులు వారి యొక్క విధులను అంటే పారిశుధ్య విధులను నిర్వహిస్తూ వెంకటగిరి భవిష్యత్తు తరాలకు ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంటారు. వీరి యొక్క వ్యక్తిత్వం ముందు సిరి సంపదలు, భోగభాగ్యాలు, డబ్బులు, అధికారాలు, పదవులు, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా వారి యొక్క కాలి గోటితో సమానం నా దృష్టిలో మాత్రం. అంతేకాకుండా ఈ యొక్క పారిశుధ్య కార్మికులలో నేను గమనించింది ఏమిటి అంటే వీళ్ళు ఆడంబరాలకు, ఈ సెలవులు కప్పించుకోవటాలకు, సన్మానాలకు, సత్కారాలకు, ఆత్మీయ సభలకు అన్నిటికీ కూడా దూరంగా ఉంటారు. ఎందుకంటే నేను ఇటీవల ఒకటి గమనించాను. జనాలు జేజేలు కొడతారని, జేజేలు తప్పట్లు కొడతారని, జనాలు గుంపులుగా తిరుగుతారని తెలిస్తే పిరికి పంద, అసమర్థుడు, అజ్ఞాని, మూర్ఖుడు ఒక వీరుడు వలె రెచ్చిపోయి ఆయన బుడబొక్కల వేషాలు వేస్తాడు. కాబట్టి అటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు కాదు ఈ యొక్క మున్సిపల్ పారిశుధ్య కార్మికులు. వీరి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదంటే జనాలు జేజేలు కొట్టారు అని తెలిసినప్పటికీ, జనాలు వీళ్ళ చుట్టూ తిరగరు, గుంపులుగా వీళ్ళ చుట్టూ తిరగరు అని తెలిసినప్పటికీ, జనాలు వీళ్ళని శాలువాలతో సత్కరించరు అని తెలిసినప్పటికీ వీరి యొక్క విద్యుక్త ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా సమాజ శ్రేయస్సే, దేశ ప్రగతి వారి యొక్క అభ్యున్నతిగా భావించి వీరి యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ది గ్రేట్నెస్ ఆఫ్ ది మ్యాన్ కెనాట్ బి జస్టిఫైడ్ అండ్ డిటర్మైన్డ్ బై ది గ్రేట్ వర్క్ బై డూయింగ్ ది గ్రేట్ వ్యూ, బట్ ది గ్రేట్నెస్ ఆఫ్ ద మ్యాన్ can be justified and determined by a small work doing by the great view. కాబట్టి ఒక చిన్న పనిని కూడా పెద్ద ఆలోచనతో ఎవరైతే చేస్తారో వాళ్ళే నిజమైనటువంటి మేధావులు. ఈ యొక్క వెంకటగిరి పారిశుధ్య కార్మికులని వాళ్ళ యొక్క మొఖాలను కానీ, లేదంటే వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు అంటే వాళ్ళ చేతులు ఎత్తటం కానీ అలాంటివి కనుక మనము స్వీకరించినట్లయితే నిజంగా ఆ రోజంతా కూడా మనకి శుభము జరుగుతుంది, మేలు జరుగుతుంది. మనము చేస్తున్నటువంటి క్రతులు అంటే కర్మలు పనులు కూడా నిర్విఘ్నంగా కొనసాగుతాయి. కాబట్టి ఉదయం వెంకటగిరిలో లేస్తే మాత్రము నా యొక్క స్వామి వివేకానంద యువసేన సభ్యులు చెప్పినట్టుగా వెంకటగిరి పారిశుధ్య కార్మికులను, వాళ్ళ ముఖాలను, వాళ్ళ యొక్క కరాలను, చేతులను చూడండి, వాళ్ళకి అవసరమైతే వాళ్ళ కాళ్ళను చూడండి, మనకెంతో పుణ్యం. అంతేకాని వెంకటగిరిలో వారి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పని బాట లేకుండా ఉదయాన్నే లేచి గృహస్థ ధర్మాన్ని, సామాజిక ధర్మాన్ని విస్మరించి ఈ వెంకటగిరిలో కుక్కలతో, పందులతో సరిసమానంగా
పోటీ పడుతూ తిరుగుతూ కేవలం జనాలలో గుర్తింపు కోసము మేము మనుషులమే, మమ్మల్ని గుర్తించండి అని తిరుగుతూ కొంతమంది వ్యక్తులు ఉంటారు. ఎందుకు తిరుగుతారంటే రికగ్నిషన్, ఐడెంటిటీ, అంటే నేను మనిషిని నన్ను గుర్తించనని తిరుగుతూ ఉంటారు. ఇంకో కోవ సంబంధించిన వ్యక్తులు ఉంటారు, తిరుగుతూ ఉంటారు. ఎందుకోసం అంటే ఈ చేతులు ఎత్తి తిరిగేదానికి ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులను దయచేసి మీరు నమస్కారాల కోసము తిరుగుతూ ఉంటారు కొంతమంది వ్యక్తులు. కాబట్టి అటువంటి వ్యక్తులకు నమస్కారాలు పెట్టడం కన్నా ఆ నమస్కారాలను తిరస్కరించడం ఎంతో ఉత్తమమని స్వామి వివేకానంద యువసేన సభ్యులకు నేను విన్నవించుకున్నాను. కాబట్టి రేపటి మొదలు అంటే ఈ రోజు మొదలే వెంకటగిరిలో కనుక మీరు ఉదయాన్నే కనుక చూడదగ్గ వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ప్రప్రదంగా నిలిచేది మాత్రము వెంకటగిరి పారిశుధ్య కార్మికులు. ఇంకొక సంబంధించిన వ్యక్తులు ఉంటారంటే గృహస్థ ధర్మాన్ని, సామాజిక బాధ్యతను, సామాజిక స్పృహను, దేశభక్తిని, దేశ అభివృద్ధిని కోరుకునే వ్యక్తులు కూడా కొంతమంది తిరుగుతూ ఉంటారు వెంకటగిరి. అటువంటి వ్యక్తులను చూడండి. అంతేగాని జనాల్లో జెంటిల్మెన్స్ అని చెప్పి తిరిగి చిల్లరగాలని మాత్రం దయచేసి మీరు చూడబాకండి, వాళ్ళ గురించి పరుచుకోబాకండి. వారి యొక్క బుడబుక్కల పగట వేషాలు మాత్రము దయచేసి చూడబాకండి. చూడాలనుకుంటే ఇటువంటి గొప్ప అంటే ఇటువంటి వ్యక్తిత్వము, నిస్వార్థ పూరితమైనటువంటి భక్తి వ్యక్తిత్వం ఉన్నటువంటి వెంకటగిరి పారిశుధ్య కార్మికులను చూస్తే మనకెంతో మేలు జరుగుతుందన్నది నా యొక్క పర్సనల్ ఒపీనియన్. సో ఇది కేవలం నా యొక్క స్వామి వివేకానంద యువసేన సభ్యులకి విన్నవించుకుంటున్నాను. కాబట్టి ఈరోజు అటువంటి అంటే వెంకటగిరి పారిశుధ్య కార్మికులను నేను వాళ్ళకి ఈ బహుమానాలు అంటే ఈ యొక్క గిఫ్ట్లు ఇవ్వటం అనేది నిజంగా నా యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. కాబట్టి వెంకటగిరిలో ఉన్నటువంటి పారిశుధ్య కార్మికులు వారి యొక్క కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో తూగాలని, వారి యొక్క కుటుంబ సభ్యులు వారి పిల్లలందరూ కూడా బాగా చదువుకొని సమాజంలో ఉన్నత స్థాయిలో మంచి పదవులు అధిరోహించి మన వెంకటగిరి యొక్క భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని నేను ఆశిస్తున్నాను. నా తరపున వెంకటగిరి స్వామి వివేకానంద యువసేన తరపున మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు మోరల్గాను మన ఫైనాన్షియల్గాను నేను సపోర్ట్ చేసేదానికి సంసిద్ధంగా ఉన్నాను. అంతేకాకుండా ఇప్పుడే నాకు తెలిసింది ఈ వెంకటగిరి పారిశుధ్య కార్మికులు కొంతమందికి జీతాలు కూడా సరిగా రావటం లేదని కూడా తెలిసింది. వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయితే ఇప్పుడు. కాబట్టి నేను కొంతమంది చెప్పడం ఏమనగా పారిశుధ్య కార్మికులకు మన గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ పొంగూరు నారాయణ గారితో కూడా నేను ఈరోజే ఈ యొక్క మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు రావాల్సినటువంటి జీతాల పెండింగ్లో ఉన్నటువంటి జీతాల గురించి మరియు డిఏల గురించి కూడా వారి వెల్ఫేర్కి సంబంధించి కూడా నేను మాట్లాడి మీకు త్వరలోనే మీ యొక్క జీత బత్యాలు ఇచ్చేందుకు నా సాయశక్తుల ఒక భారతదేశ పౌరుడిగా నా యొక్క విద్యుక్త ధర్మాన్ని నేను నిర్వహిస్తానని తెలుపుతున్నాను. దయచేసి మీరు డోంట్ డిసప్పాయింట్, ఎవరు కూడా మీరు మున్సిపల్ పారిశుధ్య కార్మికులు డిసప్పాయింట్ కావాకండి. మీకు త్వరలోనే మీ యొక్క జీత బత్యాలు మీకు రావాల్సినటువంటి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మీకు రావాల్సినటువంటి జీతాలు మరియు బత్యాలు అన్నీ కూడా మీకు త్వరలోనే వస్తాయి అని నేను ఒక భారతదేశ పౌరుడిగా నేను మీకు విన్నవించుకుంటున్నాను. Thank you very much, one and all, who are participating in the greatest social service-oriented program which was conducting on the occasion of the Sri Krishna Janmashtami in our holy place, that is Venkatagiri. Thank you very much.